హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలో స్వామి చెప్తున్నారు, జీవితం బతి చెంచలం వన్నా విశ్వమందున చెంచలత్వము లేనిదేదన్నా. నేడు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది నాశముందును. నాశనం లేకున్న వస్తువు ఆత్మయే అని నిశ్చయించుము, తత్వసారము తెలుసుకోరన్నా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితం అండి జీవితం అండి అంటాం. ఈ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. అతి చంచలంగా ఉంది. బాల్యమాది ఇప్పటి వరకు ఎన్ని మార్పులో దేహంలోనూ, మనసులోనూ, పరిస్థితుల్లోనూ, పరిసరాలలోనూ, వ్యక్తుల యొక్క సాంగత్యాల్లోనూ, సంబంధ బాంధవ్యాల్లోనూ, ఈ విశ్వంలో వస్తున్నటువంటి మార్పుల్లోనూ ప్రతి క్షణము మార్పులు చెందుతూనే ఉంది. చంచలంగానే ఉంది. ఇది స్థిరంగా లేదు. ఈ విశ్వంలో చంచలత్వం లేని వస్తువే లేదు. ప్రతిదీ కలగడం తొలగడమే స్వభావం కలిగి ఉంది. ఒక్కసారి పరిశీలించి చూడు. నేడు ఉన్నదేమో రేపు ఉండదు. ఈవేళ ఏదో ఉంది, అది రేపు ఉంటుందా? ఏమో తెలీదు. నేడున్నదే రేపు ఉంటే ఇది జీవితంలో ఎవరు భయపడవలసింది, ఎవరు సాధించవలసింది, సంపాదించుకోవాల్సింది ఏముంటుంది? నేడు కోటీశ్వరుడు రేపు భిక్షగాడు కావచ్చు. నేటి భిక్షగాడు రేపు కోటీశ్వరుడు కావచ్చు. చూస్తూనే ఉన్నాం కదా మనం. అలాగే నేటి రోగి రేపటి ఆరోగ్యవంతుడు కావచ్చు. నేటి ఆరోగ్యవంతుడు రేపటికి రోగి కావచ్చు. నేటి సుఖి రేపు దుఃఖితుడు కావచ్చు. నేటి దుఃఖితుడు రేపు సుఖి కావచ్చు. అవునా? ఇటువంటివే కదా ఈ జీవితాల్లో కలుగుతున్నటువంటి మార్పులు. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడున్న సౌకర్యాలన్నీ కలిగి ఉన్నామా? ఇవేవీ లేకపోతే మనం లేమా? కాబట్టి ప్రతిదీ కూడా చంచలమయ్యే ఉంది. కలిగి తొలిగేదేను. ఏది శాశ్వతంగా ఉండే వస్తువు లేదు. నేడు ఉన్నదేమో రేపు ఉండదు, రేపు ఉన్నదేమో నాశనం పొందుతుంది. నాశనం లేని వస్తువు ఏదైనా ఉందా అని చూస్తే అదిగో ఈ సమస్త దేహాలను జీవింపచేస్తూ కదిలిస్తూ కదలక మెదలక నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్మయే తప్ప మరేది ఇక్కడ శాశ్వతమైన వస్తువు లేదు అని నువ్వు గురుబోధను మళ్లీ వింటూ నీ బుద్ధితో దాన్ని గ్రహిస్తూ ఉన్నది ఆ పరమాత్మయే, అతడే సత్యం అనేటువంటి నిశ్చయ బుద్ధిని కలిగి ఉండు. ఆ నిశ్చయ బుద్ధి వల్ల ఈ చంచలమైనటువంటి క్షణానికి మారిపోయేటువంటి ఈ దృశ్యమంతా నిన్ను బాధించకుండా కలిగి తొలిగేపోయేదిగా నీకు అవగతమై నువ్వు సుస్థిరంగా శాంతిగా ఉండగలుగుతావు అని చక్కటి ప్రబోధనిస్తున్నటువంటి శ్రీ సద్గురు వరేణ్యులకు అనేక వందనములు. హరి ఓం నమః.